కొమరం భీం జిల్లాలో 2 రోజులుగా ఓ ఏనుగు భీభత్సం సృష్టిస్తోంది. జనావాసాల్లో సంచరిస్తూ ఇద్దరు రైతుల్ని పొట్టన పెట్టుకుంది. మహారాష్ట్ర సరిహద్దు నుంచి వచ్చిన ఈ ఏనుగు పంట పొలాలపై దాడి చేస్తోంది. కనిపించిన రైతుల్ని తొక్కి చంపేస్తోంది. పెంచికల్పేట మండలం కొండపల్లిలో ఒకరిని, చింతల మానేపల్లి మండలం బూరేపల్లిలో మరొకరిని చంపేసింది. మిర్చి తోటలో పనిచేసుకుంటున్న భార్యాభర్తలపై ఏనుగు దాడి చేసింది. భర్త అల్లూరి శంకర్ను ఏనుగు కాలితో తొక్కేయడంతో శంకర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. ఏనుగు జనావాసాల్లోకి వచ్చి దాడి చేయడంతో సరిహద్దుల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎవరు బయటకు రావద్దని గ్రామాల్లో డప్పు చాటింపు చేయిస్తున్నారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ఏనుగును పట్టుకునేందుకు అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఏనుగు దాడికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్ సాగర్, కొమరం జిల్లాకు సంబంధించి ఏనుగు నిన్నటి నుంచి కొంత బీభత్సం సృష్టిస్తుంది. ఆ మహారాష్ట్రకు సంబంధించి తాడోబా అభయారణ్యం నుంచి ఏనుగుల గుంపు తెలంగాణ సరిహద్దు వైపు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. తాగునీటి కోసం ఏనుగులు కూడా తీవ్రమైన ఎండ 40-40 డిగ్రీల వెచ్చల్లో నీటి కొరత ఆ ప్రాంతంలో తీవ్రంగా ఉన్నది. దాంట్లోనే తప్పిపోయిన ఒక ఏనుగు ప్రాణహితను దాటి తెలంగాణ వైపు వచ్చింది. చింతనపానేపల్లి, పెంచికల్పేట మండలాల్లో సంచరిస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న పంట పొలంలో మిర్చి తోటలో పనిచేస్తున్న భార్యాభర్తల పైన దాడి చేసే ప్రయత్నం చేసింది. చింతనమాని మండలం బూరేపల్లిలో ఏనుగు దాడి చేసిన సంఘటనలో నిన్న అల్లూరి శంకర్ అనే రైతు మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత తెల్లవారుజామున పంట పొలంలో నీటిని పెట్టడానికి వచ్చిన రైతుపై కూడా దాడి చేసింది. పెంచికల్పేట మండలం, దాని పక్కకి ఆనుకొని ఉంటుంది ఈ మండలం. పెంచికల్పేట మండలానికి సంబంధించి కొండపల్లి గ్రామంలో ఒక రైతు పైన ఏనుగు దాడి చేయడం జరిగింది. ఇద్దరు చనిపోయారు. 12 గంటల వ్యవధిలోనే ఏనుగు ఇద్దరిపై దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్న పరిస్థితి. రోడ్డు పైన ఎక్కడ చూసినా కూడా ఏనుగు పరుగులు తీస్తుంటే జనాలందరూ భయాందోళనతో ఎక్కడికక్కడ ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. కొంత ఫారెస్ట్ అధికారులు అయితే దానికి సంబంధించి పగ్బార్స్ ఆధారంగా అది ఎటువైపు వెళ్తుందన్నది దాన్ని కొంత పరిశీలిస్తున్న పరిస్థితి. ఇప్పటికే అన్ని గ్రామాల్లో, చింతనమానేపల్లి కావచ్చు, పెంచికల్పేట మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల్లో డప్పు చాటింపులు వేశారు. పొలంలోకి ఈ 2 రోజులు ఏనుగు దొరికే వరకు, ఏనుగు జాడ దొరికే వరకు ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు పూర్తిగా డప్పు చాటు వేయిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. చాలా పెద్ద ఏనుగు. గతంలో అంటే మనం ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎప్పుడు కూడా ఏనుగు సంచారం లేదు. మొట్టమొదటిసారిగా ఒక ఏనుగు సంచరిస్తున్న పరిస్థితిలో కొంత భయాందోళనకైతే గురవుతున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అయితే దాన్ని తరిమేందుకు, అవతల వైపు తరిమేందుకు అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రస్తుతం ఏనుగు సంచారానికి సంబంధించి ప్రజల్లో ఎటువంటి భయాందోళన నెలకొన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఫారెస్ట్ అధికారుల చర్యలు ఏ రకంగా సాగుతూ ఉన్నాయి? వాస్తవానికి మనం చూస్తే నిన్న మొన్నటి వరకు పులులకు సంబంధించి ఒక రకమైన భయాందోళనమైన పరిస్థితి. ఎక్కడ చాలా చోట్ల పులి మనుషులపైన దాడి చేసి హతమార్చిన పరిస్థితుల్లో ఇవే ప్రాంతాలు అవన్నీ కూడా కొత్తగా ఏనుగుకు సంబంధించిన ఒక టెన్షన్ ప్రజల్లో నెలకొంది. ఎప్పుడూ లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ అభయారణ్యం ఉంది. ఈ ప్రాంతంలో ఏనుగు మినహా అన్ని రకాల జంతువులు ఉన్నాయి ఇక్కడ. కానీ ఇప్పుడు కొత్తగా ఏనుగు కూడా ఈ కవ్వాల్ అభయారణ్యం పరిధిలో సంచరించే అవకాశం వచ్చింది. కానీ ఈ ఏనుగు ఒకసారిగా అది తప్పిపోయి దాని ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి రావడంతో అది కొంత ఏనుగు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. అది అదిరిపోయి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా కొత్తగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కొంత పంట పొలాలు ఉన్నాయి. ఎటువైపు పోవాలి, ఎటువైపు దాని దారి తప్పిపోయింది కాబట్టి అది ఇష్టమైచ్చినట్టు పంట పొలాల్లో తిరుగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. పొలాల్లో పనిచేస్తున్న వారిని వెనుక నుంచి దాడి చేయడము, వాళ్ళందరిపైన వాహనాల్ని, రోడ్లపైన వాహనాలు పోతుంటే కూడా రోడ్డు కడ్డంగా అది పరిగెడుతూ ఉంటే వాహనాలను ఎక్కడికక్కడ భయాందోళనకు గురై పట్టుకు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంత ఫారెస్ట్ అధికారులు క్లియర్ గా చెప్తున్నారు, రేపటి వరకు ఎల్లుడి వరకు ఏనుగుని ప్రాణాయిత అవతల వైపు మహారాష్ట్ర వైపు తరిమిస్తే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. అప్పటి వరకు ఎవరు కూడా పంట పొలాల్లోకి వెళ్ళదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత గుంపులుగా తిరగండి అని చెప్తున్నారు. అన్ని గ్రామాల్లో డప్పు చాటింపు చేయడం వల్ల కొంత ప్రజల్లో అవగాహన వచ్చింది. ప్రజలందరూ గుంపులుగా ఊరు బయట పొలాలు ఏనుగు తరిమే ప్రయత్నం అయితే చేస్తున్నారు.